'బ్రహ్మానందం' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 14థ్ ఫిబ్రవరి థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. టీజర్ చూసినప్పుడే నాకు ఈ మూవీ పైన చూడాలి అన్న ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఈ మూవీ చూడ్డానికి మెయిన్ రీజన్ ఏంటంటే 'బ్రహ్మానందం' గారు, ఇంకా ప్రొడ్యూసర్ ప్రీవియస్ ఫిల్మ్స్ యాస్ వెల్ యాస్ ఈ ఫిల్మ్ కంటెంట్. 3 యాస్పెక్ట్స్ ఎందుకు చెప్పా అంటే 'బ్రహ్మానందం' గారిని నేనైతే చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే నేను రోజు సినిమాలు చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ ఎవ్రీ డే పొద్దున్నుంచి నైట్ లోపు ఆయన వల్ల నేను ఖచ్చితంగా మీమ్స్ ద్వారా హ్యాపీనెస్ ఒస్తది. దానివల్ల నాకేంటంటే 'రంగమార్తాండ' ఫిల్మ్ చూసి కూడా నేను ఎమోషనల్‌గా కొంచెం ఫీల్ అయ్యా. టీజర్ చూసినప్పుడు కొంచెం రిఫ్రెషింగ్‌గాను, అంతే కాకుండా 'గౌతమ్' అని ఆయన సన్‌తో తీస్తున్నారు. 'గౌతమ్' అని ఆయన సన్ గురించి ఎవరికైనా తెలియకపోతే 'పల్లకిలో పెళ్ళికూతురని' ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది. అది కాకపోయినా ఆయన చాలా మంచి ఫిల్మ్ 'మను' అనే మంచి ఫిల్మ్ తీశారు. అది కాక 'దూత' అనే వెబ్ సీరీస్ నాగ చైతన్య గారిదొచ్చింది 'విక్రమ్ కే కుమార్' గారి డైరెక్షన్‌లో. అందులో ఒక రోల్ చేశారు. నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఆయన పేరైతే తెలిసుండొచ్చు. యాక్చువల్లీ ఆయన యాక్టింగ్ కూడా ప్రామిసింగ్ అనిపిస్తుంది. దాంతో పాటు 'వెన్నెల కిషోర్' గారు మూవీలో ఉన్నారు. అంటే కొంచెం కాన్సెప్ట్ కూడా ఒక తాత మనవడు విలేజ్ బ్యాక్‌డ్రాప్ రిలేటబుల్‌గా, ఇంకా 'బ్రహ్మానందం' గారిని మనం ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేసే ఫన్‌తో పాటు కొంచెం ఆయన ముసలి గెటప్‌లో లైక్ ఎమోషనల్ కూడా చేసేటట్టు అనిపించింది. ఓకే. ఐయామ్ ఇన్ ఫర్ ద మూవీ అనుకున్న కాన్సెప్ట్‌లో లైక్ నాకు ఈ మూవీ ప్రొడ్యూసర్ గురించి ఎక్కువగా తెలీదు. నాకు ఈ మూవీ ప్రమోషన్స్ నేను రెగ్యులర్‌గా ఛానెల్ నడుపుతున్నాం కాబట్టి ప్రమోషన్స్ కూడా ఫాలో అవుతా. కాబట్టి ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎవరా? ఎందుకింతగనము ఈ ప్రొడ్యూసర్ సక్సెస్ రేట్ అది ఇది అంటున్నారని ఆయన ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేసిన. ఆయన లాస్ట్ 3 ఫిల్మ్స్ ఏంటంటే 'మల్లీరావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'మసుదా'. 3 మూవీస్ చాలా హిట్ అయ్యాయి. యాక్చువల్లీ చాలా టేస్ట్ ఉన్న మూవీస్‌లాగా అనిపించాయి. ఎందుకంటే 1, 2 మూవీస్ హిట్ అయితేనే క్రేజీ కాంబినేషన్స్‌కెళ్ళిపోతుర్రు ఇవాళ రేపు ప్రొడ్యూసర్స్ కూడా. కానీ ఆయన మంచి డిఫరెంట్ జోనర్స్‌ని టచ్ చేసి మంచి ఫిల్మ్స్ అందించారు. ఈ మూవీ కూడా చూసినప్పుడు నాకు ఓకే. ట్రస్ట్ పెట్టారు. బ్రహ్మానందం గారు ట్రైలర్, 'వెన్నెల కిషోర్' గారు, 'గౌతమ్' గారు అంతా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనుకున్న టైంలా నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఆయన నెక్స్ట్ మూవీ గూడా 'గౌతమ్' గారితోనే చేస్తున్నారంట. 'వైబ్' అని 'సందీప్ కిషన్' గారితో అనౌన్స్ అయిందిగా అప్పుడు. ఆ మూవీ ఇప్పుడు 'గౌతమ్' గారు చేస్తున్నారంట. అది గూడా నాకసలు లైక్ ఓహ్! అవునా అనిపిచ్చింది. బట్ ఏ మాటకి ఆ మాట 'గౌతమ్' గారు చాలా బాగా యాక్ట్ చేశారు అని జెప్పారాయన. థియేటర్‌లో సినిమా ఎంజాయ్ చేస్తా అని నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్